రైతు సోదరులకు స్వాగతం. ముఖ్యంగా మిర్చి రైతు సోదరులు ధరలు పెరుగుతాయా లేదా అనే విషయంలో కొంచెం ఆందోళనకరంగా ఉన్నారు. అయితే ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక సమగ్ర కథనం రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగానే మిర్చి ధరల్లో పెరుగుదల నమోదైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, కేంద్ర వ్యవసాయ శాఖలో కీలక అధికారులతో సమావేశం నిర్వహించి మినిమం సపోర్ట్ ప్రైస్లో ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ఎంఐఎస్ కింద 2,58,000 టన్నుల మిర్చిని కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని రంగంలోకి దింపడంతో ఇక వ్యాపారస్తులు అలర్ట్ అయ్యారు. దీంతో మిర్చి మార్కెట్ యార్డులకు పెద్ద ఎత్తున వస్తున్నా కూడా మిర్చి ధరలు కొన్ని వెరైటీస్ 13,000, 14,000, 15,000, 15,500 కూడా నడుస్తున్నాయి. కొన్ని వెరైటీస్ మాత్రం 9,000, 10,000, 11,000, 11,500. అయితే ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనంలో ఏం రాశాడు అనే విషయాన్ని ఒక్కసారి నేను చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి వినిపిస్తాను. వాట్ ఈజ్ ద ప్రాబ్లం చిల్లీ ఫార్మర్స్ ఆర్ ఫేసింగ్? మిర్చి రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య ఏమిటి అనే విషయం చెప్పాడు. మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్య అంటే సాగులో కొన్ని సమస్యలు ఉన్నాయి, అమ్ముకునేటప్పుడు ధర లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. సాగు సమస్యలు ప్రత్యేకంగా రైతు సోదరులకి చెప్పాల్సిన అవసరమే లేదు. సాగు చేసేవారికంటా కూడా ఎక్కువ ఎవరికి తెలుస్తాయి? సాగు చేసేవారికే తెలుస్తాయి. సైంటిస్ట్ కన్నా కూడా రైతును మించిన సైంటిస్ట్ ఎవరు అంటారు? నల్లతామర, బొబ్బర, జెమినీ వైరస్లు మొక్కలు నాటేటప్పుడు ఒకసారి వేస్తే 3 సార్లు అవి పోతానే ఉంటాయి ఎండలో విపరీతంగా వచ్చి. అలాంటి పరిస్థితులన్నీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక పంట వేసిన తర్వాత నకిలీ విత్తనాలు, ఒక్కొక్కడైతే నల్లతామర తట్టుకుంటుందని విత్తనాలు ఇస్తాడు. అవన్నీ రకరకాల సమస్యలను అధిగమించి చివరికి పంట పండిస్తే మార్కెట్ యార్డుకి తీసుకెళ్తే 10,000, 10,500, 11,000. కూలి ఖర్చులే క్వింటాకి 7,000 అవుతుంటే 10,000, 11,000కి అమ్మితే ఎకరాకు 2.5 లక్షల రూపాయలు పెట్టుబడి అవుతున్న సమయంలో రైతుకి ఏమాత్రం గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. ఇక ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద బిగ్గెస్ట్ చిల్లీ ప్రొడ్యూసర్ ఇన్ ద కంట్రీ. ఓకే, మిర్చి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ 1లో ఉంది. దేశంలోనే కాదు నాయన, ప్రపంచంలోనే స్టేట్ వైజ్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1. ఇక ఇట్ ఈజ్ ఫార్మర్స్ మెయిన్లీ ఇన్ డిస్ట్రిక్ట్స్ లైక్ గుంటూరు, ప్రకాశం, కర్నూలు, కృష్ణా. గుంటూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఉత్పత్తిలో 65% వస్తుంది. ఆ తర్వాత కర్నూలు, కృష్ణా జిల్లాలోని మెట్ట ప్రాంతాలు, ప్రకాశం జిల్లాలో ఎక్కువగా సాగు అవుతుంది. ఇంకా మరికొన్ని జిల్లాల్లో, అనంతపురం లాంటి జిల్లాల్లో కూడా సాగు చేస్తున్నారు. గ్రో సెవరల్ వెరైటీస్ సచ్ యాజ్ తేజ, బ్యాడ్గి, డిడి 341, 273, 334. దాదాపు 35 రకాల మిర్చి విత్తనాలు, హైబ్రిడ్ విత్తనాలు రైతులు సాగు చేస్తున్నారు. నాటు రకాలు ఎప్పుడో పోయినాయి, హైబ్రిడ్స్ వచ్చే దాదాపుగా 5 సంవత్సరాలు దాటిపోయింది. విచ్ ఆర్ ఆల్సో ఇన్ హై డిమాండ్ ఇన్ ఓవర్సీస్ మార్కెట్స్. కొన్ని వెరైటీస్కి విదేశాల్లో చైనా, బంగ్లాదేశ్, శ్రీలంక, మలేషియా, యుఏఈ, అమెరికా లాంటి దేశాల్లో కొన్ని వెరైటీస్కి ఎక్కువ డిమాండ్ ఉంది. ద గుంటూరు చిల్లీ మార్కెట్ ఈజ్ ద లార్జెస్ట్ ఇన్ ఏషియా అండ్ డిటర్మైన్స్ ద డొమెస్టిక్ అండ్ గ్లోబల్ ప్రైసెస్ ఆఫ్ చిల్లీస్. ఆసియాలోనే అతిపెద్ద గుంటూరు మిర్చి యార్డు. అయితే ఇక వరల్డ్లో అయితే చైనాలో ఇంతకంటే పెద్ద మిర్చి యార్డు ఒకటి ఉందని చెప్తున్నారు. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఆల్ ఫాల్ ఇన్ ప్రైసెస్? ది రీజన్ ఆర్ వీక్ డొమెస్టిక్ డిమాండ్ అండ్ స్లగ్గిష్ ఎక్స్పోర్ట్స్. లోకల్ డిమాండ్ తక్కువగా ఉండటం, ఎక్స్పోర్ట్స్ పెద్దగా లేకపోవడం, ఇవన్నీ ధరల పతనానికి దారితీసినాయి. గత ఏడాది ఇదే సమయానికి 17,000 నుంచి 25,000 దాకా ధరలు పలికితే ఈ ఏడాది 9,000 నుంచి 15,500. కొన్ని 1-2 వెరైటీస్ ఏదైతే ఈ ఎల్లో మిర్చి, పసుపు రంగులో ఉండే మిర్చికి మాత్రమే 18,000, 19,000, 20,000 నడుస్తూ ఉంది. అది ఒకే రకం, ఎక్కడో ఒక రైతు సాగు చేస్తూ ఉంటారు. ద ఇన్క్రీజింగ్ సప్లై ఆఫ్ న్యూ అరైవల్స్ ఈజ్ పుటింగ్ ప్రెజర్ ఆన్ ప్రైసెస్. మార్చి నెలలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద ఎత్తున సరుకు మార్కెట్లోకి ముంచెత్తింది. ఏప్రిల్లో కూడా అదే పరిస్థితి ఉంటుంది. పెద్ద ఎత్తున సరుకు రావడం, మార్కెట్ మీద ఒత్తిడి పెరిగింది, ఎక్స్పోర్ట్స్ లేవు. ఇంకా కొంత మేలు ఏంటంటే వ్యాపారస్తులు పెద్ద ఎత్తున కొనుగోలు చేసి కోల్డ్ స్టోరేజ్లో పెట్టడం వల్ల వచ్చిన సరుకు వచ్చినట్టు కొనుగోలు జరుగుతూ ఉన్నాయి.
Despite high stocks of red chilli in cold storages, the demand for older stock has significantly declined. కొత్త పంట వచ్చింది. గత ఏడాది పంట కూడా కోల్డ్ స్టోరేజ్లో ఇంకా 48 లక్షల టిక్కీలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్లో ఉన్నాయి. మరి ఇంత పెద్ద ఎత్తున పాత సరుకు ఉండగా కొత్త సరుకు వచ్చిన తర్వాత ఇంకా పాత సరుకు అయితే ఈ రేట్లకు కూడా కొనే పరిస్థితి లేదు ప్రస్తుతం ఉన్న ధరలకు కూడా. The demand for older stock has significantly declined, leading to further price drop. The market buying capacity also remains low. States the latest chilli outlook for February 2025, published by the Agriculture Market Intelligence Center for Professor Jaishankar, Telangana University. తెలంగాణలో గతంలో ఉన్న రంగా యూనివర్సిటీ ప్రొఫెసర్లు పరిశోధన చేశారు. అక్కడ పరిశోధన కేంద్రం ఉంది. మార్కెట్లో పెద్ద ఎత్తున సరుకు రావడం, ఎక్స్పోర్ట్స్, లోకల్ డిమాండ్ తక్కువగా ఉండడంతో ధరల్లో స్తబ్దత ఏర్పడింది. ఇక వ్యాపారస్తులు కూడా సిండికేట్ అయ్యారు అనే విషయం అది వేరేది. ద చిల్లీ అవుట్లుక్ lists several reasons for the decline in prices, starting with weakened export demand, even with the depreciation of the Indian currency. భారత కరెన్సీ ధరలు కూడా దారుణంగా పతనం కావడం కూడా మిర్చి ధరల మీద ఎఫెక్ట్ పట్టింది. ఎప్పుడైతే ఇండియన్ కరెన్సీ దారుణంగా పతనం అయిందో మిర్చి ఎక్స్పోర్ట్స్ కూడా ఎఫెక్ట్ అయ్యాయని ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ద్వారా తెలుస్తూ ఉంది. ది ఎక్స్పోర్ట్ మార్కెట్ సడన్లీ చేంజ్డ్ డ్యూ టు అన్రెస్ట్ ఇన్ సెవరల్ కంట్రీస్. కొన్ని దేశాల్లో యుద్ధ వాతావరణం, హింస నెలకొంది. బంగ్లాదేశ్కి పెద్ద ఎత్తున భారతదేశం నుంచి మిర్చి ఎగుమతి అయ్యేది. భారతదేశానికి ఉన్న బంగ్లాదేశ్కి ఉన్న వాణిజ్య అవకాశాల్లో నేరుగా రోడ్డు మార్గం ద్వారా ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంది. తక్కువ రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ నుంచే 4 రోజుల్లో బంగ్లాదేశ్లోకి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. మార్కెట్కి నేరుగా వ్యాగన్ల ద్వారా, రైలు మార్గాల ద్వారా కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అలాంటి సౌకర్యం ఉన్న దేశం బంగ్లాదేశ్లో అరాచకం నెలకొంది. గత ఏడాది ఆగస్టు 5న రిజర్వేషన్ల గొడవల్లో 500 మంది చనిపోయారు. హసీనా ప్రభుత్వం కూలిపోయింది. మాజీ ప్రధాని హసీనానే దేశం వదిలిపెట్టి పారిపోయి భారతదేశంలో తలదాచుకుంటూ ఉంది. అక్కడ పరిస్థితులు ఏమాత్రం మెరుగ్గలేవు. బంగ్లాదేశ్లో కేజీ మిర్చి 280 రూపాయలు ఉన్నా కూడా బంగ్లాదేశ్లో దిగుమతి చేసుకోవటం లేదు. ఎందుకంటే జనం దగ్గర డబ్బు, డిమాండ్ లేదు, కొనుగోలు చేయలేకపోతా ఉన్నారు. ఇక the export market suddenly changed due to the unrest in several countries. The new political regime in Bangladesh, one of the biggest importers of Indian red chilli, is not accepting imports through an authentic route. Similar situation prevails in Sri Lanka, as the island nation has cut down imports from India. Poor orders from big importers have depended the chillies market, says the పబ్లికేషన్. ఇక బంగ్లాదేశ్ భారతదేశానికి ఒక పెద్ద దిగుమతిదారు మిర్చిలో, శ్రీలంక కూడా అదే పరిస్థితి. కానీ ఆ రెండు రాజ్యాలు అంటే దేశాలు అరాచకం నెలకొంది. అక్కడ పరిస్థితులు మెరుగుపడే పరిస్థితి కనిపించడం లేదు. ఇక చైనా కూడా అడపాదడపా దిగుమతి చేసుకుంటుంది, కానీ పెద్ద ఎత్తున ఆర్డర్స్ పెట్టడం లేదు. ప్రతి సంవత్సరం 10,000 ర్యాకులు వెళ్లాల్సి ఉంది చైనాకి, కంటైనర్స్ 10,000 కంటైనర్స్ అయినా ప్రస్తుతానికి 1,200 కంటైనర్స్ మించి వెళ్ళలేదు. భారతదేశానికి ప్రత్యామ్నాయంగా మిర్చి ఎక్కడ దొరుకుతుందా అని చైనా పాకిస్తాన్ నుంచి మరికొన్ని దేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉంది. రాబోయే రోజుల్లో భారతదేశం నుంచి కనుక ఎక్స్పోర్ట్స్ కనుక లేకపోతే ధరలు మరింత ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే ఈ ధరలు కొనసాగుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు వ్యాపారస్తులను పిలిచి స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే ధరలు తగ్గిస్తే మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటారని హెచ్చరించడంతో ఆ ధరలు కంటిన్యూ చేస్తున్నారు. వ్యాపారస్తులతో పాటు దేశీయంగా ఎవరైతే కారం పొడులు తయారు చేసి అమ్మే కంపెనీలు కూడా పెద్ద ఎత్తున మిర్చి కొనుగోలు చేసి కోల్డ్ స్టోరేజ్లో పెడుతున్నాయి. రాబోయే రోజుల్లో మిర్చి ధరలు ఎటు ప్రయాణం చేయబోతా ఉన్నాయి అనే దాని మీద పరిశోధనా కేంద్రాలు ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా మరిన్ని వివరాలతో మరో వీడియోలో తెలుసుకుందాం.